ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం మందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రమ గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లెదరు, వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడను మరవబడి నిత్య అవమానం పొందుదురు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువు నా మీద భయపడవద్దు, నేను క్రిందపడి నన్ను తిరుగులేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనము. నువ్వు నీ శత్రువుల యుద్ధమునకు పోయి నీ గుర్రములను రథములను నీ కంటే విస్తారమైన ధనములను చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇజ్రాయేలు పక్షముగా యుద్ధం చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశమును యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, నువ్వు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్రి నీ దండం నన్ను ఆదరించును. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 13వ వచనం. దేవుని వలన మేము సూర్యకారము జరిగించెదము, మా శత్రువును అణగద్రొక్కువాడు ఆయనే. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. మా ఆశ్రయదుర్గమైన దేవుడు మీరే ఉన్న ప్రభు, మమ్మల్ని ఆదరించే దేవుడు మీరే ఉన్నారు ప్రభు, మీరే మాకు తోడుకోండి, మమ్మల్ని నడిపిస్తున్న ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.